హలో ఎవరివన్, జియో అంటేనే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అంటారు, అట్లానే ఫ్రీగా సిమ్స్ అంటారు, మరి అట్లానే బ్లూటూత్ కూడా అంటారు. సో అట్లానే ఇప్పుడు కొత్త ఫీచర్స్ తోటి జియో వచ్చేసిందనమాట. సో స్టార్టింగ్లో ఫ్రీ అనే ఆశ చూపించి తర్వాత నిల్లు దోపిడీ చేసేస్తాడు జియోడు మాత్రం. ఏంటో కొత్త ఫ్యూచర్ అంట, దాని గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, జియో నుంచి మళ్ళీ ఒక కొత్త ఫ్యూచర్ రాబోతుంది అన్నట్టు తెలుస్తుంది సార్, ఏంటి అసలుకి? జియో మీరు అన్నట్టు క్వశ్చనింగ్లో నాకు ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్. వాడు ఎట్లా అంటే ఒక పెద్ద చేప వచ్చి చిన్న చేపలను మింగేస్తూ ఉన్నట్టుగా, దట్టు రిలయన్స్ వాడు ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా ఏదో ఒక ప్రభంజనం చేసి వెళ్ళిపోతుంటాడు. దానివల్ల చాలా మంది బిజినెస్లు కూడా కోల్పోతారు. అది వెరసి కస్టమర్కి ఇబ్బంది కలుగుతుంది. అంటే కస్టమర్కి ముందు ఫ్రీ అంటాడు, ఫ్రీ అన్న తర్వాత ఒక్కొక్కరు సరే అనుకోండి. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ 2016 ఆ టైంలో ముందు సిమ్ ఫ్రీ అన్నట్టుగా స్టార్ట్ చేశాడు. అది మెల్లమెల్లగా ఈ ఛార్జ్ ఆ ఛార్జ్ అన్నాడు. తర్వాత కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కరోనా టైంలో మొత్తం నెట్వర్క్ అంతా దింపేశాడు. సో అట్లాగా ముందు రిలయన్స్ సిమ్లు ఫ్రీ అని, తర్వాత జియో అని దాని పేరు పెట్టి మార్చి ఇవన్నీ చేసి మొత్తాన్ని మార్కెట్ని క్యాప్చర్ చేసుకునే పనిలో పడ్డాడు జియోడు, రిలయన్స్ ముఖేష్ ఫ్యామిలీ. ఇప్పుడు దానికి చైర్మన్ సిఇఓగా వాళ్ళ అబ్బాయి ఆకాష్ అంబానీ ఉన్నారు. సో ఆయన నిన్న ప్రెస్ మీట్లో మీడియా సమక్షంగా ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. జియో నెట్వర్క్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళతో పాటు కొన్ని ఫీచర్స్ ఇద్దామని. యాక్చువల్గా అయితే జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాడే సొంతంగా పోల్స్ వేసుకొని ఇంటింటికి నెట్, డొమెస్టిక్, కార్పొరేట్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇట్లా నెట్ పర్పస్ ఇస్తూ కూడా వాడు ఒక వైర్లెస్ డివైస్ ఒకటి ఇస్తున్నాడు వైఫై కోసం, రౌటర్ లాంటిది. దాని ద్వారానే టీవీకి మొత్తం టీవీలో ఒక దగ్గర 200 ఛానల్స్ ఎన్నో వచ్చేలాగా ఒక ఆప్షన్ పెట్టేశాడు. దాంతోపాటు ఒక 10-15 ఓటీటీ ప్లాట్ఫామ్స్, ప్రతిదీ డేటా, టీవీ, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్, కాల్ డేటా. ఇంకేం కావాలి చెప్పండి మనిషికి? సో మినిమం టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారిగా 1000 రూపాయలకి ఎందుకో పెంచేశాడు. ఇప్పుడు ఇంతకుముందు మినిమం టారిఫ్లు మొబైల్ కంపల్సరీగా రీఛార్జ్ అనే ఆప్షన్ ఉండేది కాదు. 3 నెలలకు ఒకసారి మినిమం 50 రూపాయలు, 10 రూపాయలు అంత చేసుకుంటే సరిపోద్ది అన్నట్టు ఉండేది. ఇప్పుడు అది మినిమం 150 చేసేసాడు బికాజ్ ఆఫ్ జియో. ప్రతిదీ కూడా అంటే ఒకవైపు దీన్ని మార్కెట్ స్టాండర్డ్స్ పెంచుతున్నాము అని గొప్పగా బేరాలు పోతున్నారు, కానీ ఇక్కడ మాత్రం చాలా చిల్లు పడుతుంది తెలియకుండా. మిగతా సిమ్లు కూడా యాక్చువల్లీ జియో సిమ్ తర్వాతే అంత కాస్ట్లు పెంచడం కానీ ఆబ్వియస్లీ. ఇప్పుడు వాడు కూడా మార్కెట్, వాడిని చూసి ఎయిర్టెల్ మార్కెట్ పెంచుకున్నాడు, వాడు చూసి వడాఫోన్ ఐడియా వాడు. ఆఫ్ కోర్స్ మీరు జియో వచ్చిన తర్వాత మొత్తం దగ్గర ఒక 10-12 నెట్వర్క్లు ఉండేవి. టెలినార్ అని, యూనినార్ అని, ఎంటీఎస్ అని, డొకోమో అని, ఇంకా చాలా నాకు ఇంకా గుర్తు రావట్లేదు, కానీ వర్జిన్ అని, ఎయిర్ సెల్ అని చూసారు. అంటే నాకు ఇప్పటికిప్పుడు ఒక 6-7 గుర్తొచ్చాయి. ఇంకెన్ని ఉన్నాయేమో నాకు మర్చిపోయాను కొన్ని. సో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. పెద్దవి ఏవైతే ఉన్నాయో అవి నిలబడగలిగాయి. చిన్న చేపలన్నీ మింగేసింది జియో వచ్చి. అంటే వాళ్ళు ఎంతమంది రోడ్డున పడి ఉంటారు ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ వీడు ఇట్లా ఇస్తూ నెట్తో పాటు టీవీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇచ్చేస్తే ఇంకా సాధారణుడుగా ఎట్లా పెట్టుకోగలుగుతాడు? వాడి పెట్టుబడి ఎంత, వాడు మార్కెట్ క్యాప్చర్ ఎంత, వాడి మార్కెట్ షేర్ ఎంత, వాడు ఎంత పెట్టుకోగలరు? సార్ యాక్చువల్లీ పబ్లిక్ కూడా అలవాటు చేసేస్తున్నారు. సో ఇంతకుముందు నిజంగా ఇంత కాస్ట్ పెట్టాలంటే చాలా ఆలోచించారు. ఇప్పుడు ఎంత సింపుల్, నెట్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ఒక టమాటా రేటు పెరిగింది, వెంటనే మార్కెట్ యార్డ్ దగ్గర ధర్నా, గొడవ. లేదా ఒక పెట్రోల్ రేటు పెరిగింది, పెట్రోల్ బంక్ ధర, లేదా ధర్నా చౌక్ ధర ధర్నా. లేదా ఇంకేదో పెరిగింది, అసెంబ్లీ దగ్గర రాస్తా రోకో. లేదంటే పెద్ద కీలకమైనవి పెరిగాయి, అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా. మరి వీటి మీద ఒకటి చేయడం ఏంటండి? చూసారా, చాప కింద నీళ్ళలాగా అలా వెళ్ళిపోతుంది. సో వీటితో పాటు వాడు ఇంకా ఏం చేస్తున్నాడు, మనుషుల్ని ఇంకా ఎడిట్ చేసేస్తున్నాడు కొత్త ఫీచర్స్తో. రియా అని నిన్న ఆకాష్ అంబానీ డిక్లేర్ చేసింది 3 ఫీచర్స్. ఏమిటంటే రియా అంటే ఇప్పుడు మనకి వాట్సాప్లో మెటా ఎలాగైతే వాడు చెప్పి ఒక పెట్టాడో, అలాగే గూగుల్ వాడు జెమినీ అని ఒకటి పెట్టుకున్నాడు. వాడు దానికి మనం కమాండ్ ఇస్తే దాని గురించి ఇచ్చేస్తుంది ఏఐ టెక్నాలజీ ద్వారా. నెక్స్ట్ అదో ఫీచర్ పెట్టాడు జియో వాడు. ఇంకోటి వాయిస్ ప్రింట్ అని పెట్టాడండి. వాయిస్ ప్రింట్ ఫీచర్ ఏంటంటే నెక్స్ట్ రాబోయేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మలయాళం సినిమా చూస్తున్నాం, మనకు అర్థం కాదు, దాన్ని మనం ట్రాన్స్లేట్ పెట్టుకుని ఆ వాయిస్ ప్రింట్ ఆప్షన్ పెట్టుకుంటే
మనకు అది మన భాషలో చూపించడము, లేదా ట్రాన్స్లేట్ చేసి మన భాష వాయిస్లో వినిపించడం చేస్తుందంట. చూడండి ఎంత టెక్నాలజీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు యూట్యూబ్లో గమనిస్తే ఒకప్పుడు వాళ్ళు మాట్లాడేది కింద ప్రింట్ రావాలి, ఇంగ్లీష్ మాట్లాడి తెలుగు రావాలనికి ఆప్షన్ పెడితేనే వచ్చేది. చేస్తే ఎవరైనా స్క్రిప్ట్ రాసి కొట్టి పెడితేనే వచ్చేది. ఇప్పుడు బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది చూసారు యూట్యూబ్లో కూడా. అలాగే దీనికి కూడా ఆ వాయిస్ ప్రింట్ టెక్నాలజీ చూడండి ఎంత అబ్బురుపరిచేది. ఎక్కడో పాకిస్తాన్ ఏదో ఉర్దూదో ఉందనుకోండి, అది మంచి సినిమా చూడాలనుకున్నాం, లేదా అరబ్ కంట్రీస్ది, మనకు తెలియదు కదా భాష, చూడం. అప్పుడు ఏం చేస్తుంది, అది మన నేటివ్ భాషలో తెలుగు భాష లేదా తమిళ భాషలోకి వచ్చేస్తుంది. అదొకటి. తర్వాత పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ ఆప్షన్ ఏంటంటే ఉన్న టీవీని ఒకప్పుడు దానికి అదేదో స్టిక్ కొనుక్కోడు, ఫైర్ స్టిక్ లాంటిది కొనుక్కొని దానికి కనెక్ట్ చేస్తే అది మనం ల్యాప్టాప్ సిస్టమ్ మానిటర్గానే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేదా ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే విసిడి కేబుల్ ఏదో అంటారు, విడిసి కేబుల్ అంటారు, విడిసి టు విసిడి అని ఏదో అంటారు దాన్ని. ఆ కేబుల్ ఈ మన ల్యాప్టాప్కి ఆ సిస్టమ్కి కనెక్ట్ చేస్తే అది మన ఇక్కడ కనబడే మానిటర్ బిగ్ స్క్రీన్ మీద మానిటర్గా చూసి చెక్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ అది వీడు ఫీచర్లో ఇచ్చేస్తున్నాడు. అది ఆ ఫీచర్ ఆప్షన్ ఓపెన్ చేయగానే మన ల్యాప్టాప్కి ఇప్పుడు దాన్ని ఏమంటారు, క్రోమ్ షింక్ ఏదో ఉంటుంది ఆప్షన్. సో అది మన మొబైల్లో కూడా కనెక్ట్ చేస్తే మన టీవీలో వచ్చేస్తుంది కదా. అట్లాగా ఆ ల్యాప్టాప్కి ఆ విడిసి కేబుల్ అవి ఏవి లేకుండానే ఆ ఫీచర్ ద్వారా మన ఇంట్లో టీవీని, మన స్క్రీన్ని పర్సనల్ కంప్యూటర్గా వాడుకోవచ్చు. చూడండి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఎంత టెక్నాలజీ. 2020లో మెల్లగా ఈ జియో కాన్సెప్ట్తో మెల్లమెల్లగా టారిఫ్లు స్టార్ట్ చేసిన వీడు ఎంత బాగా మార్కెట్ క్యాప్చర్ చేసేసాడు. ఇప్పుడు వీడు ధాటికి తట్టుకోలేక మేబీ ఎయిర్టెల్ లాంటివి నిలబడే, కానీ వడాఫోన్ ఐడియా కూడా నిలబడలేకపోతుంది. వడాఫోన్ ఐడియా మెర్జ్ అయినప్పటికి కూడా వాళ్ళు ఎందుకో సరిగ్గా సింక్ అవ్వకపోవడం వల్ల, లేదా సరైన ఎంప్లాయీస్ మేబీ జియోకి షిఫ్ట్ అయిపోవడం వల్ల తెలియదు, కానీ ఇంకా సరిగ్గా మార్కెట్లో స్టేబుల్ అవ్వలేకపోతున్నారు వడాఫోన్ ఐడియా వల్ల. సో వడాఫోన్ ఐడియా రెండు మిక్స్ అయితే దీనికన్నా బిగ్గర్ దాన్ జియో కదా, బిగ్గర్ దాన్ జియో అవ్వాలి, కానీ అవ్వలేకపోతున్నాయి. సో అట్లాగా జియో ధాటికి ఏదో ఎయిర్టెల్ లాంటివి తట్టుకోగలిగే, బిఎస్ఎన్ఎల్ లాస్ వచ్చినా గవర్నమెంట్ది కాబట్టి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఫండ్ ఇస్తుంది. మరి చిన్న చిన్న కంపెనీల పరిస్థితి ఏంటంటే, దాన్ని నమ్ముకొని కొన్ని వందల మంది బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మీరు అన్నట్టు మీరు క్వశ్చన్లోనే చెప్పారు, నాకు అది నచ్చింది. ఎందుకంటే జియో వాడు మార్కెట్లోకి వచ్చాడంటేనే మార్కెట్ కంబు చేసేస్తాడు. వాడు పబ్లిక్ కూడా ఇలాంటి వాటి మీద నిజంగా రెస్పాండ్ అవుతే చాలా బెటర్. ఎందుకంటే నార్మల్ మిడిల్ క్లాస్ అవుతారండి. ఇప్పుడు నెట్కి ఒక 500, టీవీకి ఒక 300, కాల్స్కి ఒక ఎంత పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కలిపి 3 కలిపితే 1500 దాకా అవుతుంది. నాకు 1000 రూపాయలు 3 వచ్చేస్తున్నాయి కదా. ఒకటే కదా దగ్గరగా ఏం ప్రాబ్లం వచ్చినా వాడినే కాంటాక్ట్ అవ్వచ్చు కదా. ప్రజలు కష్టపడడానికి ఇష్టపడట్లే, ఎంత కాస్ట్ పెంచినా కంటిన్యూ అయిపోతున్నారు. పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందబ్బా, తప్పదు, మరి ఏం చేస్తాం. ఇంకొంతమందికి ఆఫీసులో నెట్ బిల్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి వీడికి ఏం పోయింది, వీడు ఎందుకు అబ్జెక్ట్ చేస్తాడు, బాబు బిల్లు పెట్టేసుకుంటున్నాడు, అయిపోయి సామాన్యుడు చితికిపోతున్నాడు కదా. దట్ ఈస్ జియో. ఓకే సార్.